యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. 2వ అధ్యాయం 19వ శ్లోకం. ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతనూ చంపబడదు. కాబట్టి మనం ఎలాంటి మారణాయుధాలతో మనిషిని గాయపరిచినా తనలో జీవం చచ్చిపోదు, కేవలం దేహం మాత్రమే గాయపడుతుంది. అలా అని మనకి కోపం వచ్చిన వాళ్ళని చంపేసి నా దేహం ఇంకో దేహాన్ని చంపింది అంటే కుదరదు. మా హింస్యాత్ సర్వభూతాని అంటే ఎవ్వరి పట్ల హింసకు పాల్పడకూడదు అని వేదాల్లో ఉంది. నిజానికి వేదాలు జంతువులను చంపడానికి కూడా నేరంగానే పరిగణిస్తాయి. అధికారం లేకుండా ఎవరి దేహాన్నైనా వధించడం తప్పు. ప్రభుత్వ చట్టంలో కానీ భగవన్ నియమంలో అయినా కానీ అది దండనీయమే అవుతుంది. అలా అయితే ఇక్కడ అర్జునుడు ఎందుకు చంపడానికి సిద్ధమయ్యాడు అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ ధర్మరక్షణకే అర్జునుడు సంహార కార్యంలో నెలకొల్పబడుతున్నాడు, కానీ వేరే ఏ దురుద్దేశాలతో కూడా కాదు. హరే కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఇట్లు మీ విన్నీ.